తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా వారు ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు గురుగారు? శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో సింహ కన్యా రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందని చూసే ముందు మీ నామ నక్షత్రం బట్టి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి అయినా సరే మీది సింహ కన్యా రాశుల వాళ్ళైతే ఈ ఫిబ్రవరి మాసంలో నేను చెప్పేటువంటి జాగ్రత్తల్లో కొన్ని జాగ్రత్తలు ప్రికాషన్స్ పాటించండి. తప్పకుండా మీకు వచ్చే సమస్యల నుంచి, ఆపదల నుంచి బయటపడతారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉండేటువంటి గ్రహ సంచారం కనుక చూస్తే వృషభంలో గురుడి యొక్క బృహస్పతి సంచారము, మిథునంలో కుజుడి సంచారము, కన్యలో కేతువు, మకరంలో ఫిబ్రవరి 13 వరకు రవి యొక్క సంచారం, కుంభంలో ఫిబ్రవరి 13 నుంచి రవి సంచారము, రవితో పాటు కుంభంలో 13 దగ్గర నుంచి ముందు కూడా శని బుధుల యొక్క సంచారము, మీనంలో శుక్రరాహుల సంచారము. ఇప్పుడు మన సింహరాశి వాళ్ళకి చూస్తే కనుక 3 గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుచేతంటే సింహరాశి వాళ్ళకి సప్తమ స్థానంలో బుధుడు యోగిస్తూ ఉన్నాడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో కుజుడు యోగిస్తూ ఉన్నారు. లాభంలో కుజుడు యోగిస్తూ ఉండడం అనేటువంటిది వీరికి గొప్ప ఉపశమనం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక లేకపోతే వృత్తిపరంగా అయినా సరే కొంత మేరకు ఊరడింపు అనేటువంటిది కలుగుతుంది. అష్టమ స్థానంలో శుక్రుడు ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నాడో కళత్రము దగ్గర నుంచి, అంటే భార్య లేదా భర్త దగ్గర నుంచి లేదా రిలేషన్షిప్లో ప్రేమ వ్యవహారాల్లో కాస్త ఉపశమనం కలిగేటువంటి, కాస్త పాజిటివ్ థింగ్స్ యాడ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు కూడా పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే బికాజ్ అష్టమ స్థానంలో శుక్రుడి దగ్గరే మీకు రాహు సంచరిస్తున్న కారణంగా ఏ విషయంలో అయినా సరే మీరు అత్యాశకు వెళ్ళారంటే, అతిగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళారంటే కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అష్టమంలో రాహు మంచివాడు కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్స్ట్రీమ్గా అగ్రెసివ్గా వెళ్ళొద్దు, ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. సప్తమ స్థానంలో బుధుడి యొక్క సంచారం జరుగుతోంది. వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వాళ్ళకి లేదా కుటుంబపరమైన ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి మీ తెలివితేటలతో, చాకచక్యంతో వాటిని సరిదిద్దుకునే అవకాశం మీకు రాబోతోంది. మీ తెలివితేటలను కనుక మీరు వ్యాపారం మీద పెట్టినట్లయితే అద్భుతమైన వ్యాపార దిగ్గజంలా ఎదిగేటువంటి అవకాశాలు ఇక్కడి నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీకున్నటువంటి తెలివితేటల మీద ఫోకస్ చేయండి. మీకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీద చూసుకోండి. మీ పొటెన్షియల్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అదే సప్తమ స్థానంలో రవి శనుల యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత రవి శనులు ఇద్దరూ కూడా తండ్రి కొడుకులు బద్ధశత్రువులు అవ్వడం వల్ల మీకు వైవాహిక జీవితంలో అవచ్చు, ఉమ్మడి వ్యాపారంలో అవ్వచ్చు, మీ తెలివితేటలు ఏమాత్రం పక్కదో పట్టినా మీరు ఇబ్బంది పడతారు. వ్యాపారం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిరంతరము ఈ మాసమంతా కూడా వ్యాపారం మీద, వైవాహిక జీవితం మీద శ్రద్ధ పెట్టండి, లేకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. దాంతోపాటుగా దశమ స్థానంలో గురుడి యొక్క సంచారము వృత్తి వ్యాపారాల్లో సామాన్యము, అంటే జాబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. పెద్ద మార్పులు చేర్పులు ఏమీ లేవు. అదేవిధంగా 2వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట, ఇంకొకసారి ఇంకొక మాట ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, ఆ మాట అస్థిరత్వం రావడం వల్ల ఎన్నో మాటలు పడాల్సి వస్తుంది. అదేవిధంగా కుటుంబం దగ్గర నుంచి కూడా ఒత్తిడి రావడం అనేటువంటి విషయాల మీద కాస్త మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ మానసిక కృంగుపాటు నుంచి బయటికి రండి. మానసిక అశాంతి దూరం పెట్టండి. దాన్ని దూరం పెట్టడానికి మెడిటేషన్ చేసే ప్రయత్నం చేయండి. సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశము ఈ యొక్క రవి శనుల యొక్క కలయిక ఈ యొక్క సప్తమ స్థానంలో ఉండడం అనేటువంటి ఇబ్బంది ఉంది. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మరీ శ్రద్ధ పెట్టి మీ తెలివితేటలను ఉపయోగించినట్లయితే ఈ యొక్క ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవుతారు. లేకపోతే ఈ మాసంలో వచ్చే ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా లాంగ్ లాస్టింగ్గా ఇబ్బంది అనేటువంటిది కనబడుతుంది. మరి ఎస్పెషల్లీ ఈ రాశి వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినట్లయితే గ్రహ దోషాలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి శనివారము ఒక పూట భోజనం, ఒక పూట పలహారము చేసి ఆ రోజు పవిత్రంగా ఉండి శని భగవానికి నమస్కారం చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.